జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజు. గతంలో మన ఛానల్ ద్వారా ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు, అలాగే ఎందరో మానవుల యొక్క జీవ చరిత్రలు అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటున్నాం. దానిలో భాగానే ఈరోజు చాలా విశేషమైన మహనీయుడు యొక్క జీవ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన చేసినటువంటి కార్యాలని ఘనకార్యాలుగా ఈనాడు మనం సామెతలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఎలా అంటే పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అని కానీ, నలుగురు ఒకవైపు అయితే నేను ఒక్కడిని ఒకవైపు అని కానీ, అలాగే చిన్నపిల్లలకి తినిపించినప్పుడు జీర్ణం కోసం జీర్ణం వాతాపి జీర్ణం అని ఆయన చేసిన ఘనకార్యాలని మనం ఈనాడు సామెతలుగా చెప్పుకుంటూ ప్రతిసారి కూడా ఆయన తలుచుకుంటున్నాం. అటువంటి మహనీయుడే మన అగస్త్యుల వారు. మన దక్షిణ భారతదేశంలో ఈనాడు మనకి చెప్పుకోదగిన శైవక్షేత్రాలు ఉన్నాయంటే కారణం కూడా ఆయనే. అలాగే తమిళ దేశంలో తమిళనాడుకి వాళ్ళకు ప్రసిద్ధంగా ఉంటున్న లిపి ఏదైతే ఉందో, దాని వాంగ్మయం ఏదైతే ఉందో దానికి రావడానికి కారణం కూడా ఈ అగస్త్యుల వారే. అలాగే ఈనాడు కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకి సస్యశ్యామల చేయడం కావేరి అనేది రావడం కానీ కారణం కూడా ఈ అగస్త్యుల వారే. అలాగే ఒకటేంటి ఎన్నో చెప్పుకోవచ్చు. ఈయన మహాభారతంలో కనిపిస్తారు, అలాగే రామాయణంలో కనిపిస్తారు. శ్రీరామచంద్రుని యొక్క అనగానే మనకు గుర్తొచ్చింది కోదండం కదా, అంటే ఆయన దగ్గర ఉండే బాణం, ఆ బాణం కానీ అమ్ముల పొది కానీ బాణాలు కానీ ఇచ్చినవారు అగస్త్యుల వారే. అలాగే రాముడు రావణాసుడు యుద్ధం చేసి అలసిపోయినప్పుడు ఆ రావణాసుని చంపడం కోసం ఈయన వచ్చి ఒక మంత్రోపదేశం చేశారు. అదే ఈనాడి ఆదిత్య హృదయం. ఆ యొక్క మంత్రోపదేశాన్ని చేసుకొని ఆదిత్య ప్రాణం చేయగానే రాముడు రావణాసును సంహరించినమాట. అటువంటి గొప్పనటువంటి చరిత్ర కలిగిన అగస్త్యుల వారు. ఆ అగస్త్యుల యొక్క జీవిత చరిత్రలో ముఖ్యమైన ఘట్టం ఆయన జననం. ఆ జననం ఎలా జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈయన జననం చాలా విశేషంగా విచిత్రంగా జరిగింది. ఎలా అంటే ఈయన ఒక మట్టి కుండలోంచి వచ్చారు. ఈయన ఒకడే కాదు, ఈయనతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు. వారు వశిష్ఠుల వారు. వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లల్లా బయటకు వచ్చారు. అయితే వీరు ఎలా వచ్చారు? ఎలా అంటే పూర్వం ఈ దేవతలకి రాక్షసులకి నిరంతరం కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేశారు, దేవతలు ఈ రాక్షసులు ఓడించేవాళ్ళు. అప్పుడు వీళ్ళ శక్తి తట్టుకోలేక ఈ రాక్షసులు ఏం చేశారంటే కొండల్లో చెట్లలో కానీ పర్వతాల్లో కానీ ఎక్కడంటే అక్కడ దాక్కునేవాళ్ళు. మళ్ళీ కొంత శక్తి పుంజుకుంటారు, మళ్ళీ యుద్ధానికి వచ్చేవాళ్ళం. అలా ఒకనాడు మళ్ళీ యుద్ధానికి వస్తుంటే ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే, ఈసారి మీరు సూర్యుడు వరుడు ఇద్దరం కలిసి వాళ్ళతో యుద్ధం చేయడానికి పంపిస్తారు. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే వాళ్ళని ఎదుర్కోలేక ఈసారి కొండల్లో గట్టులో కాకుండా విశేషంగా సముద్ర అడుగు భాగానికి వెళ్ళి పాతాళ లోకంలో దాక్కున్నారు అనమాట. అయితే ఈ వరుడు సూర్యుడు వచ్చారు పాతాళ లోకంలో, ఈ యొక్క పాతాళ లోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని సమరిద్దామంటే వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. అప్పుడు వచ్చి ఇదే విషయం ఇంద్రుడు చెప్పారన్నమాట. అయితే నేను చెప్పిన వాళ్ళు సంహరించారు ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే, మీకు శాపం ఇస్తాను. ఏంటంటే మీరు కొన్నాళ్ళు మీ అంశాలని భూమి మీద మనిషి రూపంలో ఉండాలని చెప్పేసి ఒక శాపం ఇస్తారు. అలాగే తర్వాత అక్కడ ఉండే వాయుదేవుడి సహాయంతో అక్కడ ఉండే పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పర్వతాన్ని సముద్రం యొక్క అడుగు భాగంలో ఎక్కడైతే పాతాళలోకానికి ఈ యొక్క దానవులు వెళ్తున్నారో అక్కడ అడ్డు పెట్టారనమాట. మన యొక్క సుందరకాండలో చూసినట్లయితే మైనాక పర్వతం అని చెప్పేసి సముద్రం అడుగు భాగం నుంచి వచ్చిందని మనం చెప్పుకుంటాం. అటువంటి మైనాక పర్వతాన్ని అక్కడ అడ్డుగా పెట్టారనమాట. అలా పెట్టిన తర్వాత ఈ యొక్క రాక్షసుల యొక్క ఆగమం అనేది తగ్గిన తర్వాత ఇది ఇలా జరుగుతున్న సమయంలో కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే, నరనారాయణులుగా శ్రీమన్నారాయణుడు బద్రికా ఆశ్రమంలో తపస్సు చేసినమాట. ఆ తపస్సు చేసినప్పుడు ఈ యొక్క ఇంద్రుడికి ఏమనిపించిందంటే, వారు నరుడు నారాయణుడిగా శ్రీ మహావిష్ణువు వచ్చి తపస్సు చేస్తున్నారు, మళ్ళీ ఇంద్రపద కోసం ఏమైనా తపస్సు చేస్తున్నారా ఎవరు అని చెప్పేసి అనుకొని ఈయన ఏం చేశారంటే వాళ్ళ యొక్క తపస్సు భంగం కావడం కోసం ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ మేనక రంభ ఎవరైతే వాళ్ళని పంపించారనమాట. వాళ్ళ తపస్సును భంగం చేయమని పంపించారు. వాళ్ళు ఏం చేశారంటే అలాగే చెప్పి అక్కడికి వెళ్ళి తపస్సు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాట్యం చేస్తూ పాటలు పాడుతూ మనోహరంగా చేస్తున్నమాట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు తెలిసి ఆయన ఏం చేశారంటే, మీ అందంగా ఉన్నారని మీరు భ్రమతో ఇక్కడికి వచ్చి మనం తపస్సు భంగం చేయాలనుకున్నారు కదా అని చెప్పేసి అనుకొని ఆయన యొక్క ఊరును ఒకసారి తరచగా, అంటే తొడలను ఒకసారి రుద్దగా అందులోంచి ఒక అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడే ఊర్వశి. ఆమె యొక్క అందచందాలను చూసి ఈ వచ్చినటువంటి మేనకా రంభ కూడా ఆశ్చర్యపడమాట. మాకంటే ఇంత అందమైన అమ్మాయిని వీళ్ళు సృష్టించగలిగారు, ఇక వీళ్ళు మేమేం చేస్తాం అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఊర్వశి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఆ యొక్క ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆవిడ్ని మొదటగా సూర్యుడు చూసినమాట. చూసి ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు, ఇంత అందంగా ఉంది ఏంటి అని చెప్పేసి తన మనసులో ఒక కోరిక కలిగిందనమాట. ఆ కోరికని ఆ ఊరస్థితి చెప్పానమాట. అయితే తనేం చెప్పిందంటే, నేను ఇంద్రుడిని కలిసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అని చెప్పిందన్నమాట. చెప్పి అక్కడి నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్నమాట. ఆ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో మళ్ళీ వరుడు కనిపిస్తుందన్నమాట. ఆ వరుడు కూడా అయ్యో ఇంతమైన అందమైన ఎక్కడ చూడలేదే నేను అని చెప్పేసి తన మీద కూడా ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరికను కూడా ఈ అమ్మాయికి చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత మీ ఇద్దరు నాకు కోరిక చెప్పారు బాగుంది, కానీ నేను ఇంద్రుడిని కలిసి రావాలి కదా అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్తుందన్నమాట.
అలాగే చెప్తారన్నమాట. చెప్పి వచ్చిన తర్వాత ఆమె వెళ్ళి ఇంద్రుడితో మాట్లాడి వస్తున్న సమయంలో ఈ యొక్క ఊర్వశిని ఆలోచన చేసుకుంటూ ఈ యొక్క సూర్యుడికి అటు వరుణికి ఇద్దరికి కూడా రథస్ఖలనం జరుగుతుందన్నమాట. వాళ్ళిద్దరం చేసిన ఆ రథస్ఖలనం తీసుకొచ్చి ఒక కొండలో భద్రపరిచమాట. అది భూమి మీద ఉంచినమాట. ఆ కొండలోంచి పుట్టిన వాళ్ళే ఈ వశిష్ఠుల వారు అగస్త్యుల వారు అనమాట. అందుకే వీళ్ళని కుంభ సంభవులు అంటుంటారు అనమాట. అలా విశేషంగా వీరి యొక్క జననం జరిగిందన్నమాట. అయితే ఈ జననం జరిగిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.